జగన్ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతారని అంతా నమ్మారని ఎన్నికల హామీలను ఉద్దేశించి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అన్నారు. ఇప్పుడు పలావు లేదు, బిర్యానీ లేదన్నారు. చంద్రబాబు నమ్ముకుంటే ప్రజలైనా నాయకులైనా అంతేనని అన్నారు. తాను అభ్యర్థిగా ప్రకటించిన బొత్స సత్యనారాయణకు మీరంతా అండగా నిలవాలని వైసీపీ అధినేత జగన్ కోరారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమావేశం నిర్వహించారు. అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీకి సంఖ్యాబలం లేకుండా పోటీ పడుతోందని అన్నారు. తాను ఆ స్థానంలో సీఎంగా ఉంటే నైతిక విలువలు పాటించి పోటీ పెట్టబోనని అన్నారు. రాబోయే 5 ఏళ్ల పోరాటంలో మీరంతా అండగా ఉండాలని జగన్ కోరారు. తీసుకున్నారు. ఆ 23 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు? నాకు తెలిసి ముగ్గురికి. ఆ 23 మంది ఎమ్మెల్యేలు తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇస్తామన్నాడు? ఒక్కొక్కరికి 20 కోట్లు ఇచ్చింది. ఎంత అడ్వాన్సు? దాని తర్వాత వాళ్ళు ఆ పక్క పోయిన వాళ్ళు అందరూ అన్న మీ దగ్గరికి వచ్చేస్తామన్నా మేమంతా అని చెప్పి నాకు ఫోన్ చేసినారు. అందరూ సున్నాలు అయిపోయి ఇంట్లో కూర్చొని ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. రాజకీయాలలో ఎప్పుడూ షార్ట్ కట్ ఉంటుంది, లాంగ్ కట్, దూరం దారి ఉంటుంది, షార్ట్ కట్ ఉంటుంది. షార్ట్ కట్ ఎప్పుడు తీసుకోవద్దండి. రాజకీయాలలో ఏ రోజైనా కూడా నిలబడాలి అని అంటే, ప్రజల మన్ననలు ఉండాలి అని అంటే, ప్రజల్లో గౌరవం ఉండాలి అని అంటే, కష్టమైనా కూడా మనం తీసుకునే దారి విలువలతో కూడిన దారి, విశ్వసనీయతతో కూడిన దారి తీసుకోవాలి. చేసి లొంగకండి. నేను ఒకటి చెప్తా ఉన్నా. జగన్ పలావు పెట్టినాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. చంద్రబాబు నమ్మి ఓటేసినారు. బిర్యానీ బాయా, పలావు బాయా, లాస్ట్కు పస్తు పండుకోవాల్సిన పరిస్థితి. ప్రాంతం స్పెషలీ ఎప్పుడూ కూడా నాకు తోడుగా ఉంది. పార్టీ స్థాపించిన రోజు నుంచి, మొట్టమొదటి రోజు నుంచి కూడా వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడా కూడా ఈ ప్రాంతంలో మాత్రం 100% యా పక్క ఏది ఏ ప్రాంతం ఎటుపోయినా కానీ ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రం, ఇక్కడ మాత్రం నాయకులు మాత్రం, ఇక్కడ మాత్రం ఉన్న వాళ్ళంతా మాత్రం 100% ఎప్పుడూ నాకు తోడుగానే ఉన్నారు. మీ ప్రేమలు, మీ ఆప్యాయతలు ఇదే మాదిరిగానే కొనసాగించమని చెప్పి కోరుతా ఉన్నా. కష్టకాలంలో ఉన్నప్పుడే ఇంకా మీ సహాయము, మీ సహకారము ఇంకా ఎక్కువ కావాలని అడుగుతా ఉన్నా. కష్టాల్లో ఉన్నప్పుడే మీరు ఇంకా గట్టిగా నిలబడాలి అని చెప్పి అడుగుతా ఉన్నా. 5 ఏళ్ళు కన్ను మూసుకుంటూ అయిపోతుంది. ఈ 5 ఏళ్ళ మన పోరాటంలో మీ సహాయ సహకారాలన్నీ కూడా మెండుగా ఉండాలని చెప్పి కోరుతూ, బొత్స సత్యనారాయణను మన పార్టీ తరపు నుంచి మనం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనం రంగంలోకి దింపుతా ఉన్నాం. అందరు ఎమ్మెల్యేలని పిలిచిన, మన ప్రాంతంలో ఉన్న అందరు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ కూడా పిలిచి ఎవరైతే